నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత నీవు సంఘానికి ఏ పని అయితే చేయగలుగుతావో ఆ పని ద్వారా నువ్వు సంపూర్ణత సాధించాలట. ఇప్పుడు వాక్యం విన్న క్రైస్తవులు పరిపూర్ణులు అవ్వాలి అంటే ఆ విన్న వాక్యాన్ని ప్రాక్టికల్ గా చేయటం ప్రారంభించాలి. నా గురించి ప్రకటించండి అన్నాడు. సువార్త ప్రకటించిన పౌలు గారికి వచ్చిన కష్టాలు నీకు అర్థం కావాలంటే నువ్వేం చేయాలి? సువార్త ప్రకటనకి నువ్వు వెళితే ఎవడో తిడతాడో, ఆహా ఇలా ఉంటాయా పౌలు గారి కష్టాలని అర్థమవుతాయి. మన వాక్యం వింటే ఏమర్థమవుతాడు? ఆహా పౌలు గారు కష్టపడ్డాడట. అది అనుభవపూర్వకంగా నీకు తెలుస్తుందా? రాదు, మీకు తెలీదు. చాలా మంది అండి సంఘంలో పని చేస్తున్న వాళ్ళ గురించి, సంఘ పెద్దల గురించి, సంఘ సేవకుల గురించి, సువార్థికుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారండి. కారణం ఏంటంటే వాళ్ళకి పాపం వీళ్ళు ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో పడతాన కష్టం ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళకేంటంటే పాస్టర్ గారు కోటేసుకుని వచ్చి ప్రసంగం చెప్తాడు అంటారు. కోట్లు వెనకాల తూట్లు ఉంటాయి. ఆ తూట్లు సేవలో ఉన్నవాడికి అర్థమవుతాయి. చూసేవాడికి ఏం కనబడుతూ ఉంటది? పైన కోటు కనబడుతూ ఉంటది. ఈ కోట్లు వెనకాల ఎన్ని అప్పులు ఉంటాయో, ఈ కోటు వెనకాల ఎన్ని బాధలు ఉంటాయో, ఆరోగ్య సమస్యలు, ఈ కోటు వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని అవమానాలు ఉంటాయో, ఎన్ని మాటలు ఉంటాయో, ఎన్ని త్యాగాలు చేస్తే ఈ కోటు ఒంటి మీదకి వస్తుందో ఎవరికి తెలుస్తాయండి? కోటేసుకుని నిలబడ్డాడు అంతే. నీకు కోటేస్తాం, ఊరూర తిరిగి కోటేసుకుని ఇంట్లో నుంచి ఒక్క రోజు మీటింగ్ రమ్మంటే ఆపసోపాలు పడొచ్చి రాత్రి 12 అయితే తిట్టుకుంటూ ఇంటికి వెళ్తారు. ఏమండి ఒక అరగంట లేట్ అయిందంటే మాకు అరగంట లేట్ అయిపోయింది, భోజనం లేట్ అయిపోయింది, నిద్ర లేట్ అయిపోయింది. ఒక్క రోజు భోజనం లేట్ అవ్వకూడదు, ఒక్క రోజు నిద్ర లేట్ అవ్వకూడదు. మేము ఏ రోజు ఎక్కడ నిద్రపోతామో మాకే తెలియదు. రోజుకో చోట నిద్ర, కొన్ని చోట్ల నిద్ర పట్టదు, కూర్చుని ఉంటామే అలాగా. ఏమంటే నిజంగా దేవుడు పడ్డ కష్టాలు మనకు అర్థం కావాలి అన్నా, సువార్థికులు పడుతున్న కష్టాలు మనకు అర్థం కావాలి అన్నా, సంఘాన్ని నడిపించే వాళ్ళు, సంఘ కార్యక్రమాలు చేస్తున్న కన్వీనర్స్, సంఘ సేవకులు వీళ్ళు పడుతున్న కష్టాలు మనకు అర్థం కావాలి అన్నా, ప్రవక్తలు పడిన కష్టాలు మనకు అర్థం కావాలి అన్నా, బైబిల్లో ఉన్న భక్తులు పడిన కష్టాలు మనకు అర్థం కావాలి అన్నా, వాక్యం వింటే రాదు కదా. వాళ్ళు పడినట్టుగా, వాళ్ళు చేసినట్లుగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వో ఏదో ఒక పని చేస్తే అప్పుడు పరిశుద్ధుడు ఏమవుతాడట? సంపూర్ణుడు అవుతాడట. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే పని చేయాలట. ఆ పని చేయటం వల్ల వీళ్ళకేమో సంపూర్ణత వస్తుందట. మరో పక్క సంఘానికి ఏమొస్తుందట? అభివృద్ధి.